ఈ స్త్రీలు పూజ చేస్తున్నప్పుడు సహజంగా వాళ్ళకి ఒక 4-5 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ సందర్భంలో ఆ ఇంట్లో పూర్తిగా పూజ మానేయాలా? ఆ ఇంటి యజమాని కానీ మిగతా వాళ్ళు ఎవరైనా పూజ చేసుకోవచ్చా? ఈ చేసుకునే విధానం ఎలా ఉండాలి? ఇక్కడ ఇది కూడా మనం ఏంటంటే పూర్వకాల పద్ధతిని మనం చూసినట్లయితే ఈ 4 రోజుల సమయం వచ్చినప్పుడు స్త్రీలు వాళ్ళు వేరే ప్రదేశంలో ఉండేదానికి ఒక రూమ్ ఉండేటువంటిది, ఒక గదిలో కొంచెం ఉండేవాళ్ళు, దూరంగా పక్కకు దూరంగా పక్కకు ఉండేవాళ్ళు. అంటే ఇక మరలా ఇల్లంతా వాళ్ళు తిరిగేటువంటిది కాదు అప్పట్లో. కాబట్టి నిత్య పూజ ఇంట్లో జరిగేటువంటిది ఎప్పటికప్పుడు జరిగేది. ఇక భోజనం పెట్టినా మరొకటి పెట్టినా అంతా కూడా వాళ్ళకి ఆ గదిలోనే అక్కడ వాళ్ళకు ఉండాల్సినవన్నీ కూడా సదుపాయాలు ఉండేటువంటిది. తర్వాతి రోజుల్లో మనకి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నాము, మరి ఆ 4 రోజుల పరిస్థితి ఏమిటి? ఆ 4 రోజులు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క నగరాల్లో ఉండేటువంటి వాళ్లకు ఒక గదిలో ఉండిపోయి వాళ్ళు ఇంట్లో ఏమి పని చేయకుండా ఉండేటువంటి దానికి లేదు అసలు. అది ఎక్కడైనా కావచ్చు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఇల్లంతా తిరుగుతుంటే ఎలాగా? మనకు దేవుడి గది అనేటువంటిది వేరే ఉంటే ఆ దేవుడి గదిలో ఆయన కూర్చొని పూజలు చేసుకోవచ్చు. ఆ ఇంట్లో అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఆ 4 రోజుల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన అక్కడ గదిలో ఉండి పూజ చేసుకొని శుద్ధిగా బయటికి రావచ్చు. అది కూడా వీలు కానప్పుడు ఏంటంటే ఆ 4 రోజులు కూడా దైవారాధన అనేటువంటిది లేకుండా, అంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ స్త్రీలు మన ఇంట్లోనే తిరుగుతుంటారు కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడడము, అంటే మాటల్లో తప్పు లేదు, కానీ వాళ్ళని తాకడము, వాళ్ళు చేసినటువంటి ఆహారం తినడము, కాఫీ తాగడము, టీలు ఇలాంటివన్నీ మనం స్వీకరిస్తూ ఉంటాం. దాని నుండి ఏంటంటే అశుచి అనేటువంటిది ఏర్పడు. ఆ అశుచి ఏర్పడినప్పుడు ఆ 4 రోజులు మనం ఇంట్లో పూజ చేయకుండా ఉండడం మంచిదే. లేదు మాకు వేరే గది ఉంది కాబట్టి మేము చేసుకుంటామంటే అప్పుడు మనం ఏం చేయాలంటే పురుషుడు ఆ 4 రోజులు కూడా స్త్రీతో మాట్లాడు, చూడు, తప్పులేదు, కానీ ఆమె చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. నీవే వేరే వంట వండుకుంటావా, లేక నీవే వంట చేసి నలుగురికి పెడతావా, అది మన చేతిలో ఉంది. అంటే మనం భగవంతుణ్ణి మైలపరచకూడదు. మనం మైలపడ్డాము కాబట్టి మనం మైలపరచకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఆ చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ 13 రోజులు చేసేటువంటి కార్యక్రమాలు అప్పుడు దైవారాధనను మనం చెయ్యం. అదే మన ఇంట్లో ఎవరైనా పుట్టారు, పురుడు వచ్చింది, అప్పుడు కూడా ఆ నీళ్ళయ్యే వరకు కూడా మనం ఏది ఆచరించాం. మరి తరువాత ఇప్పుడు మనకు చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా చనిపోయారండి, 13 రోజులు అయిపోయింది, తర్వాత ఏమంటే దేవాలయానికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, అసలు ఈ సంవత్సర కాలం పూజ సంవత్సర కాలము పూజ చేయొచ్చా, చేయకూడదా, అసలు దేవాలయంలోకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా అనేటువంటిది. వెళ్ళకూడదు అనేటువంటి నియమం ఎక్కడా లేదు అసలు. అందుకే మనకు ఏం చెప్తారంటే చివరికి ఆ 13 రోజులు అయిపోయిన తర్వాత నిద్ర చేయడానికి దేవాలయంలోకి వెళ్తాం. మన బంధువులు ఎవరైతే అత్తగారింటికి కావచ్చు, అక్కడ ఉండేటువంటి బంధువులు అందరి ఇళ్లకు తిరిగి వచ్చింటాం. ఆ సంప్రదాయం పెట్టింది ఎందుకు అనంటే, నువ్వు అవన్నీ తిరిగి వచ్చావు కాబట్టి, నీ బంధువుల ఇళ్ళకు అందరికీ వెళ్ళొచ్చావు కాబట్టి తదుపరి తర్వాత నీవు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు, తీర్థము ప్రసాదము స్వీకరించవచ్చు. కానీ ఇక్కడ నియమం ఏం చెప్పారంటే, పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవతల వద్దకు వెళ్ళవద్దు అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు తిరుమల ఉంది, సంవత్సర కాలం మనదంతా అయ్యే వరకు తిరుమలకు వెళ్లకుండా ఉంటే సరే మిగిలినటువంటి దేవాలయాలకు కింద మనం వెళ్ళొచ్చు, పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని వెళ్ళవద్దు అని చెప్పారు. అదేవిధంగానే ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చా లేదా ఆ సంవత్సర కాలం? కొంతమంది గురుగారు ఇక్కడ ఈ ఇంట్లో ఎవరైనా ఇంటి పేరున్న వాళ్ళు మరణిస్తే, మామగారు ఎవరైనా, వీళ్ళు మొత్తానికి ఈ పూజా సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా చక్కగా కట్టగట్టి వాటికి కూడా రెస్ట్ ఇచ్చి పైన పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. అసలు అంతలాగా పక్కకు పెట్టేయాల్సిన అవసరం ఉందంటారా? సంవత్సర కాలం పాటు నిత్య అసలు ఆరాధన లేకుండా, దైవారాధన లేకుండా ఉండాలా? లేదు. ఇక్కడ మనకేంటి అంటే, ఎప్పుడైతే ఆ 13 రోజుల కాలం అయిపోయిందో తరువాత భగవంతుని యొక్క ఆరాధన నిత్యము చేసుకోవచ్చు.
కొందరి ఇళ్లలో ఏమిటి అని అంటే ఆ సంవత్సర కాలము భగవంతునికి కొబ్బరికాయ కొట్టరు. మిగిలినవన్నీ కూడా దేవుడికి ఆహారం అంటే నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు, పూజ చేసుకోవచ్చు, పూలతో సహస్రనామాలు చేసుకోవచ్చు, కుంకుమార్చనలు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఆచరించవచ్చు. భగవంతుణ్ణి పూజించకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. మనం అలా కట్టగట్టి పైన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం కట్టగట్టి పైన పెట్టామంటే సంవత్సర కాలం భగవంతుడిని నువ్వు బంధించావు. ఆ సంవత్సర కాలము నీకు మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. ఆ మంచి చెడు జరిగేటువంటి సమయంలో నువ్వు భగవంతుడిని ప్రార్థిస్తున్నావా లేదా? ఏదైనా కష్టకాలం వచ్చింది, ఆ సంవత్సర కాలంలో మనకి ఏదో కష్టం వచ్చింది, భగవంతుడా అంటామా లేదా? భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. మరి అటువంటిప్పుడు నువ్వు అంతా కట్టగట్టి పైన పెట్టినప్పుడు నిన్ను భగవంతుడు ఎక్కడి నుండి వచ్చి రక్షించాలి? కానీ రక్షించేటువంటి వాడు ఏ విధంగా అయినా రక్షించవచ్చు. కానీ మన భావన ఎలా ఉండాలి అని అంటే భగవంతుడిని భద్రంగా మూటగట్టి పైకి పెట్టాలి అనేటువంటి భావన కలిగి ఉండకూడదు. దీపారాధన చేసుకోవచ్చు, భగవదారాధన చేసుకోవచ్చు, ఎక్కడా కూడా చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. మరి ఇంకా కొందరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చో లేదో, లేదంటే పెళ్లిళ్ళు జరుగుతుంటాయి, బంధువుల ఇళ్లలో పెళ్లి జరుగుతూ ఉంటుంది, వ్రతాలు జరుగుతుంటాయి, వెళ్ళండి, అందులో ఉండొచ్చు. ఇప్పుడు వధూవరులను ఆశీర్వదించేటువంటి సమయం వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆశీర్వదించకుండా ఉంటే సరి. ఒకవేళ మనసులో అలాంటి భావన ఉన్నప్పుడు ఆశీర్వాదం చేయడంలో తప్పు లేదు. కానీ మన భావన ఒకవేళ అలాంటిది ఉంటే అటెండ్ కాకూడదని ఎక్కడ లేదు. నువ్వు ఫంక్షన్కి వెళ్ళొచ్చు, ఆ యొక్క కార్యక్రమాన్ని చూడవచ్చు, ఉండవచ్చు, భోజనం చేయవచ్చు, వాళ్ళు ఇచ్చింది తీసుకొని కూడా రావచ్చు. కానీ మనకు ఒకవేళ అలాంటిది అంటే అక్షంతలు వేయడం కానీ, లేదంటే ఆ యొక్క వివాహ వేదిక ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళకూడదు అనేటువంటి ఒక భావన కలిగి ఉంటే అది మంచిదే. వెళ్లకుండా ఉంటే సరే, పర్వాలేదు. అట్లని వెళ్ళనే కూడదు అనేటువంటిది కూడా ఎక్కడ లేదు. సంవత్సర కాలంలో ఆ 13 రోజుల్లో జరిగేటువంటి కార్యంలోనే సంవత్సరం అంతా జరిగిపోయి ఉంటుంది. కానీ మరలా మనం సంవత్సరం వచ్చిన తర్వాత వైకుంఠ సమారాధన ఇలాంటివన్నీ చేస్తాం, ఆ సంవత్సరీకం చేస్తాం. ఈలోపు మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయొచ్చు. ఇప్పుడు స్త్రీ మరణించింది, ఇంట్లో తల్లి తండ్రి ఉన్నారు, తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నారు. మగ పిల్లవానికి అయితే పెళ్లి చేయకూడదు, ఆడపిల్లకైతే పెళ్లి చేయొచ్చు అనేటువంటిది కొన్ని సంప్రదాయాల్లో ఉంది. మగ పిల్లవానికి కూడా పెళ్లి చేయకూడదు అనేటువంటిది లేదు ఎక్కడ. కానీ ఇదే చెప్తారు గురుగారు, ఆడపిల్లకి చేయొచ్చు, మగపిల్లాడికి చేయకూడదు. కానీ మనం ఏమిటి అని అంటే ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు మగపిల్లవానికి పెళ్లి చేయకూడదు అనేటువంటిది. ఇక్కడ ఏంటి అని అంటే మనకు మొదటి నుండి అది నానుడి వచ్చేసింది కాబట్టి మనం ఏంటంటే అబ్బాయికి వివాహం చేయకుండా ఆ సంవత్సర కాలం గడుపుతున్నాం. మరి అమ్మాయికి కుదిరితే వివాహం చేయొచ్చా అంటే చేయవచ్చు. అమ్మాయికి వివాహం లేదు, మేము ఆ సంవత్సరం అయిన తర్వాతనే చేస్తాం అనుకుంటే అది సరే, అది కావచ్చు. కానీ ఇక్కడ మనకేంటంటే దశదానాలు ఏవైతే ఉంటాయో ఆ దానాలు ఇచ్చేటువంటి వాటిలో కన్యాదానం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇంట్లో అమ్మాయి వివాహానికి ఉన్నటువంటి అమ్మాయి ఉంటే సంబంధం కుదిరితే నిశ్చింతగా పెళ్లి చేయొచ్చు, అబ్బాయికి కూడా చేయవచ్చు అనేటువంటిది ఉంది. కాబట్టి మన సంప్రదాయం అంటే మనం ఇప్పుడు దాన్ని అలా మార్చుకున్నాం కాబట్టి ఆ సంవత్సర కాలము చేయకుండా ఉంటే సరిపోతుంది. అంతేగాని మనకు మైల వచ్చింది కదా, మనకు ఈ విధంగా ఉంది కదా అనేసి దేవుని యొక్క విగ్రహాలన్నీ బంధించి ఎక్కడ పెట్టకండి. అట్లయితే భగవంతుణ్ణి హాయిగా ప్రతినిత్యము శుద్ధి చేసుకొని దీపారాధన చేసి పూజ చేసుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే. సర్వం ఉన్న దుష్ట శక్తులన్నింటినీ నశింపజేస్తుంది. ఇంకా ఆమె అంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి భగవద్ ఆరాధన చేసుకోవచ్చు.